గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విశాఖ జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామ సర్పంచ్ ఉగ్గిన గోవిందరావు అన్నారు. పెందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీఐఐసి భూములు కాజేసినట్లు, రోడ్డు పనులను అడ్డుకుంటున్నట్లు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పాటు తనపై రౌడీ షీట్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని, తనపై ఎలాంటి రౌడీ షీట్ కూడా లేదని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రౌడీ షీట్ అంటూ తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే కుట్రకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నేను గుర్రంపాలెం గ్రామ సర్పంచ్. ఇప్పుడు ఈ పెందుర్తి మండలంలో గుర్రంపాలెం పంచాయతీ గ్రామ సర్పంచ్. నేను ఇప్పుడు పిఎస్ఎల్ కంపెనీ దగ్గర ఏదో గొడవ అవుతుందనేసి ఏదో చేస్తాను అనేసి నా మీద తప్పుడు ప్రసారాలు ఇచ్చి కలెక్టరేట్లో కంప్లైంట్ పెట్టారండి. ఆ పెట్టిన దాని మీద కంప్లైంట్ పెట్టిన రౌడీ షీటు గొండ అనేసి పెట్టారండి. నాతో గతంలో ఏదో రాజకీయంగా ఇరికించింది అది. నేను మండల వైస్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు రాజకీయంగా వారంలైన ప్రత్యర్థులు పెట్టారు. అది కేసు పోయి ఛానల్ అయింది. ఇప్పుడు కూడా రౌడీ షీట్ అని వాడారు. వాళ్ళ మీద నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాను. అలాగా తెలియని వార్తలు రాయడం కూడా చాలా తప్పుడు పని. అది అయితే నాకు బాధాకరంగా ఉంది. ఇప్పుడు కూడా నాకు దెబ్బతీయడానికి, రాజకీయంగా దెబ్బతీయడానికి ఇలాంటి వార్తలు వాడుతున్నారు. అది ఏంటంటే మా గ్రామ ప్రజలు అందరూ కలిపి మా బాబు ఉన్న రోడ్డును తవ్వేసి మన సైట్లో రోడ్డు వేసారని అంటేనే నేను వెళ్ళడం జరిగిందండి. ఇప్పటికి ఇది నెల 2 నెలల నుంచి జరుగుతుంది. అయినా సరే నాకెందుకులే కంప్లైంట్ రాందనా నానెందుకనేసి నేను వెళ్ళడం మానేశాను. వాళ్ళు రోడ్డు తవ్వినానే. రామవరం సర్పంచ్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మొత్తం అంతా వాళ్ళు అక్కడంతా చేసి ఆపడం జరిగింది. ఆపినా సరే నేను వెళ్ళలేదు. మరుసటి రోజు ఎప్పుడో ఆ రోడ్డు తవ్వేసి మా సైట్లో రోడ్డు వేసేస్తాను అని మా రైతులు వచ్చి చెప్పారు. మేమందరం కలిపితే ఒక 20-30 మంది రైతులు అండి. అది ఒక కాంట్రాక్ట్ పేరు మీద డీపారం బుక్ చేసి మా నాన్నల వరకు మా తాతల నుంచి ఉన్నదండి. వీళ్ళకి 40-50 సంవత్సరాల నుంచి ఆ కాంట్రాక్ట్లు ఎవరో లేరు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళ పిల్లల పేరు మీద పట్టాలు పెట్టి మేము మొన్న ఇండస్ట్రియల్ ఎక్స్క్యూషన్లోను అది అడ్డడం జరిగింది ఫస్ట్ టైము. అడిగితే అప్పుడు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు ఉన్నారు. ఏవండి రైతులందరూ పాడైపోతారు, ఇప్పుడు ఆయన పేరు మీద పెట్టుకోండి, పట్టాలు ఉన్నాయి కదా, డబ్బులు మేము సమాన న్యాయం చేస్తామన్నారు. అలాగైతే ఓకేనండి, మేము పెట్టడం జరిగింది. ఆయన చెప్పినట్టు సమానం 50-50%గా మేము డబ్బులు తీసుకున్నామండి బండారు సత్యనారాయణ గారి చేతి మీద. గుర్రంపాలెం రెవెన్యూలో ఉన్నది కొంత మొక్క అప్పటికే రోడ్ వేసి ఉందండి. సబర్వారి గ్రాంట్తో, స్పెషల్ గ్రాంట్తో మన అప్పుడులో కలెక్టర్ గారు గ్రాంట్ చేసిన రోడ్డు అండి అది. దానివల్ల ఈవేళ వరకు అలాగా రామవరం ఇక్కడ పిఎస్ఎల్ నుంచి రామవరం వెళ్ళే రోడ్డు వరకు అది రోడ్డు 30 అడుగులు 40 అడుగుల రోడ్డు వేయడం జరిగిందండి. 30 అడుగుల రోడ్డు ప్రారంభం చేసి 40 అడుగులు తొప్పలై కొట్టి 40 అడుగుల రోడ్లు టెంచులు కొట్టామండి. దాన్ని ఇప్పుడు ఈవేళ కంపెనీ వాళ్ళు ఇక లోకల్ లీడర్లు రాజకీయంగా ప్రభుత్వం వచ్చిందని ఎగిరెగిరి పడిపోతున్నారండి. ఎగిరెగిరి పడిపోయే లోకల్ లీడర్లు అంతా కలిపి ఇది రోడ్డు తవ్వించేసి మా దాంట్లోకి రోడ్డు వేసేసారండి. ఇది పరిస్థితి అని అడిగితే నా మీద ఇలా కంప్లైంట్ పెట్టారు. అది చట్టపరంగా అది పద్ధతి కాదు. తెలియకంట రౌడీ షీటరు గోండా అని పెట్టడం అది తప్పు. అది చాలా బాధాకరంగా ఉందండి. నా మనోభావాలు దెబ్బతింటున్నాయి. నేను రాజకీయంగా నా భవిష్యత్తును పాడు చేయాలని వీళ్ళంతా ఇలా తయారయ్యారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను.